పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీకు కృతజ్ఞతను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదా. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహోన్నతుడైన తన దీనులను లక్ష్యపెట్టుడు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును. నా పక్షంన కార్యం సఫలం చేయు. యెహోవా, నీ కృప నిరంతరం నిలుచును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించున్నాడు. 138వ కీర్తనను ఇప్పుడు ధ్యానం చేసుకుందాము. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది ఎప్పుడు? ఏదైనా కార్యము ఆయన సన్నిధిలో నెరవేరినప్పుడు అప్పుడు దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారన్నట్టు. పూర్ణ హృదయం ఏంది? హృదయము, పూర్ణ హృదయం, ఇక్కడ రెండు ఉన్నాయన్నట్టు. పూర్ణ హృదయంతో సంపూర్ణంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవతల ఎదుట అంటే పరిశుద్ధుల ఎదుట అని ఇక్కడ దేవతలు అని అన్నది, కానీ మైటీ పరిశుద్ధుల ఎదుట నిన్ను కీర్తించేదని అంటున్నాడు. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుదును. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేసేదాను. నీ పరిశుద్ధ ఆలయం అట్టున్నది. ఇదేంటిదంటే ఈ సియోను కొండ, యెరూషలేములో ఎక్కడైతే ఆలయం ఉన్నదో అక్కడ సియోను కొండ దిగుతుంది. అప్పుడు అన్ని రాజ్యాలన్నిటికీ అదే రాజధాని అవుతుంది. ఇప్పుడు జపాన్కు అదే రాజధాని అవుతుంది, ఇండియాకు అదే రాజధాని అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఆ పరిశుద్ధ ఆలయం తట్టు నమస్కారం చేస్తాడు. తిరగాల మనం అందరం. అది అవబడుతుంది. ఇక్కడ నుండి చూసినా కూడా అవబడుతుంది. లోయలన్నీ సమభూమి అవుతుంది. లోయలు సమభూమి అవుతుంది, పర్వతాలన్నీ సమభూమి అవుతుంది. అదొకటే అవబడుతుంది. మనకు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇక్కడ ఉండి ఆలయాన్ని చూడవచ్చు, దేవుని ఆలయాన్ని. దేవుని సింహాసనం ఒకటి ఎక్కడున్నా కూడా, భూలోకంలో ఎక్కడున్నా కూడా చచ్చౌకం. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము గొప్ప చేస్తున్నా. ఆయన నామం హషేమ్ అంటారు అన్నట్టు. నామం అంటే ఏంటిది? హా అంటే ది అన్నట్టు, షేమ్ అంటే నేమ్ అన్నట్టు. నీ నామం కంటే ఏది గొప్ప చేసిండు? వాక్యం గొప్ప చేసిండు. ఆది కాండం నుండి ప్రకటన వరకు అదే ఆయన నామాన్ని కంటే గొప్పగా చేసిండు అన్నట్టు. ఆది కాండం ఇది బుక్కు, బైబిల్ కాదు. ఇది బైబిల్ కాదు, ఇది బుక్ కాదు. ఆది కాండం నుండి ప్రకటన, ఇది దేవుని వాక్యం. దీన్ని గొప్ప చేస్తాడు అన్నాడు దేవుడు. గొప్ప చేస్తావన్న ఆయన ఎప్పటికీ. ఆయన ఏంటిదంటే ఆయన అవపడాడు కదా మనకు, ఆయన ఆత్మస్వరూపుడు. కాబట్టి ఈ వాక్యమే మనకు ఆధారం. ధ్యానించాలంటప్పుడు మాట్లాడతాడు. నువ్వు ఏది చేసినా కూడా ఈ వాక్యం ద్వారానే.
నీ నామమునంతటి కంటే నీవిచ్చిన వాక్యముని గొప్ప చేసి ఉన్నావు. అందుకోసమే దీన్ని ఎంతమంది చదువుతారు అనుకుంటాను. ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయము, ఇప్పుడు యోనా గ్రంథం ఉన్నది, 4 అధ్యాయాలు ఉంటాయి, 48 వచనాలు ఉంటాయి. దాన్ని ఎన్నిసార్లు చదవాలంటే 100 సార్లు చదవాలి. ఒక్కసారి చదివితే నీకు అర్థం కాదు, 10 సార్లు చదివితే నీకు అర్థం కాదు, 20 సార్లు చదివితే నీకు అర్థం కాదు, 100 సార్లు చదివితే నీకు అర్థమవుతుంది. 100 సార్లు చదవాలి యోనా గ్రంథాన్ని. అంటే ఈ ఆది కాండం నుండి ప్రకటన వరకు అంతే చదవాలి. 1-2 సార్లు చదివితే నీకు అర్థం కాదు, 10 సార్లు చదివితే నీకు అర్థం కాదు. ఎన్నిసార్లు చదవాలి? 100 సార్లు చదవాలి. చదువుతారు, ఎక్కుతుంది. అప్పటిదాకా ఎక్కదు, ముద్రించబడుతుంది. అది ఎవ్వరు తీయలేరు కదా. అది అట్లా ఉంటుంది అన్నాడు దేవుని వాక్యం. ఇక కాదు అన్నాడు. 100 సార్లు చదివితే ఇక అది నోటి, అది యోనా గ్రంథాన్ని 100 సార్లు చదవాలి, మీకా గ్రంథాన్ని 100 సార్లు చదవాలి, మలాకి గ్రంథాన్ని 100 సార్లు చదవాలి, యాకోబు పత్రికను 100 సార్లు చదవాలి. 100 సార్లు చదివితేనే మనకు అర్థమవుతుంది. యాకోబు పత్రికలు ఏమున్నాయి? 34 సందేశాలు ఉన్నాయి. 34 సందేశాలు ఉన్నాయి. యేసుక్రీస్తు పలికిన సందేశాలన్నీ 114 సందేశాలు. యేసుక్రీస్తు తన 3.5 సంవత్సరాలలో 114 సందేశాలు ఇచ్చాడు. అందులో యాకోబు పత్రికలు 34. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. కృపాసత్యం 40వ కీర్తన 11వ వచనంలో కృపాసత్యం ఉంటుంది. 40వ కీర్తన 11 చదువుతాను. 40వ కీర్తన 11వ వచనం. ఆయన కృపాసత్యములే మనల్ని కాపాడుతుంది. 57:3. కృపాసత్యంలో పంపుతాడు అన్నాడు. కృపను ముందు పెడతాడు, తర్వాత సత్యం వస్తుంది. కృప లేకుంటే మనము జీవించలేము. అది ఉచితమైన కృప. అది ఆయన కృప ఉచితమైనది. ఎక్కడ అంటున్నాడు? ఒక యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటున్నాడు. కృప తీయండి 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? మోషే ద్వారా అనుగ్రహింపబడింది. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. కృప ఎక్కడి నుండి వచ్చింది? సత్యము. ఇవి రెండు ఒకదానికొకటి. రైల్వే ట్రాక్ ఎట్లున్నో అట్లా. రైల్వే ట్రాక్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అట్లనే కృపయు సత్యం. ఇది ఎవరికి? కృప లేకుండా నువ్వు సత్యాన్ని తెలుసుకోలేవు. సత్యం లేకుండా కృపను తెలుసుకోలేవు. ఇది చూజన్ రేస్ అన్నట్టు. చూజన్ అంటే ఎన్నుకోబడిన వారికే ఇది అర్థమవుతుంది. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఎన్నిక చేయబడిన వారికి. పిలువబడిన వారు అనేకులు, కొందరికే అర్థమవుతుంది. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. మనం ఏ రోజు మొరపెడితే ఆ రోజు ఉత్తరం ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నువ్వు మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తాడు. ఈరోజు చేయాల్సిన పనులు ఈరోజే చేస్తావు. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఈరోజు నా పనులయ్యా వీటిని చేయాలంటే అవి ఎట్లనైనా జరుగుతాయి. నువ్వు గ్రహించలేవు కానీ అవి జరుగుతాయి. నేను నిన్న మొన్న అని నేను ఇది చేస్తున్నా. అమ్మ గురించి, అమ్మ పెన్షన్ గురించి చేస్తున్నా. అవి జరుగుతూనే ఉన్నాయి. ఎట్లా అనుకున్నానో అట్లా జరుగుతాయి.
దేవుడు మన మొరను వింటాడు అన్నట్టు. దినము మనం చేయు ప్రార్థనను వింటాడు ఆయన. మన ప్రార్థన వ్యర్థంగా పోదు. మన ప్రార్థన వ్యర్థంగా పోదు. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నేను మొరపెట్టి దినం. ఆయన ప్రార్థనలు ఎప్పుడూ వ్యర్థం కావు. నీ ప్రార్థనలు ఎన్నున్నావో ఆయన బుడ్డిలో నిల్వ ఉంచుకున్నాడు. నీ కన్నీటిని నిల్వ ఉంచుకున్నాడు. నీ బాధను నిల్వ ఉంచుకున్నాడు. నీ యొక్క ప్రార్థనను నిల్వ ఉంచుకుంటాడు. ఆయన తగిన కాలమందు ఆయన ఇస్తాడు అన్నాడు. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను త్రాణ అంటే స్ట్రెంగ్త్, బలం పుట్టిస్తున్నాడు. ప్రాణములో త్రాణ అంటే బలం, ధైర్యపరిచితివి. మన ప్రాణం కృంగిపోతుంది మొరపెట్టిన దినమున. కానీ ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఆయన బలపరుస్తాడు. త్రాణ పుట్టించితివి అంటే స్ట్రెంగ్త్, బలాన్ని పుట్టిస్తాడు అంటాడు. మన ప్రాణాన్ని ఆయన బలపరుస్తాడు. యాహ్వా భూరాజులు అందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. భూరాజులు ఏం చేస్తారు? ఇప్పుడు భారతదేశానికి ఒక రాజు ఉంటాడు. రాజులైన యాజక బృందం అన్నట్టు. ఒక్కొక్క దేశానికి ఒక రాజు ఉంటాడు. ఎప్పుడు? ఆయన మిలేనియంలో, ఆయన క్రీస్తు 1000 ఏళ్ల పాలనలో ఒక రాజు ఉంటాడు. వాళ్ళందరూ కలిసి ఆయన మాటలు విని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అన్నమాట. యాహ్వా మహాప్రభావం గలవాడని వారు యాహ్వా మార్గములను గూర్చి గానము చేసేదారు. గానము చేసేదారు. ఈ యొక్క గానాన్ని పాడుకుంటారు అన్నట్టు. గానము చేసేదారు అంటే పాడతారు, సింగింగ్. ఆయన మార్గములు ఎంతో గంభీరములు. ఆయన మార్గములను గూర్చి, మన మార్గములకు ఆయన మార్గములకు చాలా తేడా ఉంటుంది. ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉన్నదో అంత తేడా ఉంటుంది. అందుకోసమే మన కోరికలన్నిటిని పక్కకు పెట్టాలి. ఏవిన్నా వీటిని పక్కకు పెట్టాలి. పెట్టి దేవుడా నీ చిత్తమే నెరవేర్చాడు, నడిపించు అనాలి. అప్పుడు ఆయన మార్గాలు మన మార్గాలు అవుతాయి, మన మార్గాలు ఆయన మార్గాలు. కానీ మనం అనుకునే నెరవేరాలంటే ఇక అంతే ఉంటాం మనం. యాహ్వా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. దీనులు ఎవరు? దీనులు ఎవరమ్మా? పేదవారు. పేదవాళ్ళను లక్ష్య పెడతాడు అన్నాడు. నిరుపేదలను లక్ష్య పెడతాడు ఆయన. ఆయన మహోన్నత చాలా గొప్పవాడు అయినప్పటికీ ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన దూరం నుండి అటుండి అటేపో అని అంటాడు అన్నాడు. గర్విష్ఠులను బాగుగా ఎరుగుతాడు అన్నాడు. గర్విష్ఠులు. ఆ గర్వంతోనే సాతానుడు పడిపోయాడు కదా. గర్వంతోనే పడిపోయాడు సాతానుడు. ఎట్లా పడిపోయాడు? గర్వంతోనే పడిపోయాడు. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నేను నన్ను బ్రతికించేదావు. నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను. నేను ఆపదలోనే ఉన్నాను. ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించేదావు. చెయ్యి చాపెదావు. ఆయన చెయ్యి ఏంటిది? ఆయన చెయ్యి ఫస్ట్ మనల్ని సృష్టించింది. మనకు ముక్కును, చెవులను అన్నిటిని సృష్టించి ఆయన నాసికారంధ్రంలో ఆయన ఏం చేసిండు? నాసికారంధ్రంలో జీవవాయువును వదిలి. అప్పుడు మన శత్రువులు మన పొలిమేరలు కూడా దాటరు, దాటనీయడు. మన శత్రువులు మన దగ్గరికి రాకుండా చేస్తాడు దేవుడు. శత్రువులు మనము అనుకుంటాము మన శత్రువులు మన దగ్గరకు వచ్చి మనం కొడుతున్నా అనుకుంటాం, కానీ వాళ్ళు రారు. ఎందుకు రారు?
దేవుడు తన చెయ్యి చాపుతాడు. యెహోవా మన పక్షమున కార్యము సఫలం చేయును. యెహోవా మన పక్షమున కార్యము సఫలం చేయును. యెహోవా కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. నెహెమ్యా 6:3. నెహెమ్యా 6:3. 6వ అధ్యాయము, నెహెమ్యా 6వ అధ్యాయం 3వ వచనం. ఇటే ఉంటాయి నెహెమ్యా, ఇటు ఉంటాయి, ఇటు ఉంటాయి అక్కడ. ఇక్కడ నెహెమ్యా ఏమంటున్నాడు? ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. నెహెమ్యా ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ టార్గెట్ను అదే కాన్సన్ట్రేషన్ ఒకటే. మనం చేయాల్సింది ఓ రోజంతా ఒకటే. మనం ఈ పని చేయాలన్నప్పుడు అదే కాన్సన్ట్రేట్ చేయాలి. వేరే ఎన్నో పనులు వస్తుంటాయి, వాటిని లక్ష్య పెట్టద్దు. ఆయన ఏం చేసిండంటే నెహెమ్యా కార్యములను ఏమి చేసిండు? ఆపాలి. నేను చేసేది గొప్ప పని, ఒకటే పని చెప్పుట. దూతలను పంపినట్టు నువ్వు వాళ్ళకి చెప్పు రాపో. వాళ్ళ శత్రువులు చెప్పిరాపో. దేవుని పని గొప్పది, అది గొప్ప పని. 57:2 కీర్తనలు 57:2. ఒకటే కార్యం చేయాలి మనం. ఏదైనా ఎప్పుడు ఎటువైనా కూడా ఒకటే కార్యం. ఈ 2-3 కార్యాలు చేసుకొని వస్తాను ఎప్పుడు పోవద్దు. ఒక్కటే కార్యం గురించి పోవాలి, ఒక్కటే కార్యం నెరవేర్చాలి, రావాలి. అంతే, మొరపెట్టాలి. అది కార్యము ఒక్కటే చేయాలి మనం. 2, 3, 4, 5 పనులు చేసి 2 చేతులు ఉన్నాయి, 10 వేలు ఉన్నాయి కదా అని అన్నీ పెట్టుకోకూడదు. ఒకటే. ఈరోజు ఏం చేయాలి? అక్కడికి పోవాలి. ఇప్పుడు తాతలు ఏం చేసేవారు? ఇప్పుడు సమాధికి పోవాలనుకో, అక్కడ బస్సు పొద్దుట నుండి వెయిట్ చేసేవారు. పొద్దున ఎన్ని గంటలకు వస్తుందో అని ఆ బస్సు ఎక్కి అడిపోయేవారు. ఒకటే కార్యం చేయాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక.